మేడారం పెద్ద జాతర ఎంత ఘనంగా జరుగుతుందో ఎరికే కదా. గట్లని కొన్ని ఊళ్ళల్లా చిన్న మేడారం జాతరలు సుతా మస్తు జరుగుతాయి. మా సమీరన్న ఇవాళ చిన్న మేడారం జరిగే కాడికి పోయిండు. కడవ ముచ్చట అన్ననే చెప్తాడు ఈనులి. మరి ఘన చరిత్ర గల తెలంగాణ సాంస్కృతిక వైభవానికి జాతరలు సజీవ సాక్ష్యంగా నిలుస్తాయి. ఇక మేడారం మహాజాతరకు సంబంధించి ఎంత వైభవంగా అయితే జరుగుతాయో అదేవిధంగా మన తెలంగాణలో పలు గ్రామాలకు సంబంధించి మినీ మేడారం జాతరలు కూడా అంతే సందడిగా అంత వైభవంతంగా జరుగుతాయి. మరి ప్రస్తుతం మనం భూపాలపల్లి మండలం అడవి కమలాపూర్ గ్రామంలో ఎంతో వైభవపేతంగా కన్నుల పండుగగా జరిగేటటువంటి మేడారం మినీ మేడారం సమ్మక్క సారలమ్మ జాతర ప్రాంగణంలో ఉన్నాము. ఇక్కడ ప్రస్తుతం మనం చూడవచ్చు, ఇది సమ్మక్క గద్దె. ఇది అదేవిధంగా పక్కన చూసినట్లయితే సారలమ్మకు సంబంధించినటువంటి గద్దె కూడా ఉంది. ముఖ్యంగా ఇక్కడ చూసినట్లయితే కనుక చుట్టూతా కూడా పచ్చని వాతావరణం ఉంది. చుట్టూ పచ్చని పొలాలు కావచ్చు, అదేవిధంగా పచ్చని అటవీ వాతావరణం కావచ్చు. ఇక్కడికి వచ్చేటటువంటి వాళ్ళందరికీ కూడా ఎంతో ఆహ్లాదాన్ని కలిగిస్తుందని చెప్పుకోవచ్చు. మరి ఎంత ఒత్తిడి ఉన్నప్పటికీ కూడా ఇక్కడ ఉన్నటువంటి ఆ జాతర ప్రాంగణానికి రాగానే మరి ఒక ఆధ్యాత్మికత మరి సంతరించుకుంటుంది. మరి మనసంతా కూడా ఏదో తెలియనటువంటి ఒక ఆధ్యాత్మిక వాతావరణంలోకి వెళ్ళిపోతుందని చెప్పుకోవచ్చు. మరి ఇక్కడికి వచ్చేటటువంటి భక్తులు ముఖ్యంగా ఇది మేడారం మహాజాతరకు సంబంధించి ఇప్పటి నుంచే చాలామంది వెళ్తున్నారు కాబట్టి ఇక్కడ దారిలోనే యొక్క అడవి కమలాపూర్కి సంబంధించినటువంటి మరి మినీ మేడారం జాతర ఉంది కాబట్టి ఇక్కడ కూడా మరి చాలామంది భక్తులు వస్తూ ఉంటారు. ఇక్కడికి వచ్చి మరి ఇక్కడ అమ్మవార్లకు కూడా మరి ప్రత్యేకమైనటువంటి మొక్కులు కూడా సమర్పించుకుంటారు. ఇక మహాజాతరకు వెళ్ళి వచ్చేటటువంటి వారు కూడా ఇక్కడ ఆగి ఇక్కడ కాసేపు ఇక్కడ ఏదైతే వనదేవతలకు సంబంధించి ఇక్కడ ఉన్నటువంటి ఇక్కడ పచ్చటి వాతావరణంలో కుటుంబ సభ్యులతో కలిసి ఇక్కడ కాసేపు సేద తీరుతూ ఉంటారు. కాసేపు సేద తీరిన తర్వాత అంటే భోజనాలు అవి చేయడానికి కూడా ఇక్కడ సేద తీరి ఆ అమ్మవారికి ఇక్కడ కూడా మొక్కులు చెల్లించుకొని మళ్ళీ వెళ్తూ ఉంటారు. ఇక్కడ అంటే జాతరకు సంబంధించి మినీ మేడారం జాతరకు సంబంధించి ఇక్కడ అడవి కమలాపూర్లో మరి మొత్తానికి ఒక సందడి వాతావరణంలో అయితే ఇక్కడ కూడా జాతర నిర్వహణ జరుగుతోంది. ముఖ్యంగా ఈ గ్రామానికి సంబంధించి ఇక్కడ ఉన్నటువంటి స్థానికులే కాకుండా మరి చుట్టుపక్కల గ్రామాల నుంచి కూడా దాదాపు ఒక 10,000 మంది అయితే ఇక్కడ మినీ మేడారానికి తరలి వచ్చేటటువంటి అవకాశం ఉంటుంది. ప్రతి సంవత్సరం సుత అడవి కమలాపూర్ చిన్న మేడారం జాతర జోర్దారుగా జరుగుతుందట. అన్న అక్కడ సౌలతులు ఎట్లున్నాయి మరి? ఓకే, మొత్తానికి అడవి కమలాపూర్లో జరిగేటటువంటి మినీ మేడారం జాతరకు సంబంధించి ప్రభుత్వం నుంచి మరి 3 లక్షల నిధుల్ని కూడా కేటాయించడం జరిగింది ఈ జాతర నిర్వహణకు సంబంధించి. ముఖ్యంగా ఇక్కడ 10,000 కంటే ఎక్కువగా భక్తులు వచ్చేటటువంటి అవకాశం ఉన్నటువంటి నేపథ్యంలో ఇక్కడ వాళ్ళకి కావాల్సినటువంటి భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా అనేకమైనటువంటి ఏర్పాట్లు అయితే జరుగుతున్నాయి. ముఖ్యంగా రోడ్డుకు సంబంధించినటువంటి మరమ్మతులు కావచ్చు, ఆ తర్వాత ఏదైతే ఇప్పుడు ఇక్కడ ఫెన్సింగ్కు సంబంధించి కూడా ఏర్పాట్లు చేస్తూ ఉన్నారు. ముఖ్యంగా ఇక్కడ జాతరకు సంబంధించి ఒక కాంపౌండ్ లాగా ఏర్పాటు చేయడానికి ఇక్కడ ఫెన్సింగ్ని కూడా ఏర్పాటు చేయడానికి సన్నాహాలు జరుగుతూ ఉన్నాయి. అదేవిధంగా చూసినట్లయితే భక్తులు మరి స్నానాలు ఆచరించడానికి మరి మొక్కుల కంటే ముందు భక్తులు పుణ్యస్నానాలు ఆచరిస్తుంటారు కాబట్టి మరి వాళ్ళకి సంబంధించినటువంటి స్నాన ఘట్టాలు కూడా ఇక్కడ ఏర్పాటు చేశారు. అదేవిధంగా మంచినీటి సౌకర్యం కావచ్చు, అదేవిధంగా మరి జాతర అంతా కూడా అంటే ఉదయం నుంచి రాత్రి వరకు తేడా లేకుండా కొనసాగుతుంటుంది కాబట్టి మరి భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా లైటింగ్ సౌకర్యం కూడా ఏర్పాటు చేశారు. మొత్తానికి అంటే ఈ భక్తులకు సంబంధించి అయితే ఇక్కడ కూడా మరి వైభవపేతంగా సందడి వాతావరణం ఉంటుంది. భక్తులు కూడా ఎక్కువగా వచ్చేటటువంటి అవకాశం ఉన్నటువంటి నేపథ్యంలో అన్ని రకాలుగా కూడా ఇక్కడ భక్తులకు అసౌకర్యం కలగకుండా ఏర్పాట్లు అయితే చాలా చక్కగా జరుగుతున్నాయని చెప్పుకోవచ్చు. అక్కడ అమ్మవారిని తీసుకొచ్చే పూజార్లతో జర మాట్లాడిపోయారా? అదే కంకవనం నీడలో కూర్చుంటే నిజంగా మనసు ఎంత ప్రశాంతంగా ఉందంటే ఎంత ఒత్తిడి ఉన్నా కూడా మర్చిపోతాం అనేటటువంటి భావన కలుగుతుంది. ప్రస్తుతం మనతో పాటు మరి ఇక్కడ అసలు ఆ సమ్మక్క సారలమ్మకు సంబంధించి మినీ మేడారానికి సంబంధించి అడవి కమలాపూర్లో జరుగుతున్నటువంటి ఈ జాతర చరిత్ర ఏంది, ఎప్పటి నుంచి ఈ జాతర జరుగుతుంది, మరి ఎప్పటి నుంచి ఈ పూజా కార్యక్రమాలు అవి చేస్తున్నారు ఏందనేది ఇక్కడ మనకు సమ్మక్క సారలమ్మను తీసుకొచ్చేటటువంటి పూజారులు ఇద్దరు కూడా ఉన్నారు. ఏం పేరు అనేది? సారయ్య. మీరు ఏంటిది సమ్మక్కను తీసుకొస్తారా? సమ్మక్క పూజారి సారయ్య. అది చరిత్ర ఏంటిది, అసలు ఇక్కడ అమ్మవారు ఎట్లా వెలిసిల్లు ఏంది అనేది ఒకసారి చెప్పు. అప్పుడు మా అమ్మకు దేవుడు ఉండే ఐలాపురానికి ఇక్కడికి వచ్చింది. ఇక్కడి పూజించుకుంటే ఇక్కడనే పూజ చేసుకుంటే ఇట్టే ఉంటుంది. ఆ పంచికి మేమే చేసుకుంటూ పోతాను. ఎక్కడి నుంచి తీసుకొస్తారు మీరు అమ్మవారిని? చిలకల గట్టని చేస్తాం. ఇక్కడ చిలకల గట్టను ఒక పేరును పెట్టుకున్నాం, జంగట్లనే అక్కని తీసుకొస్తాం. తీసుకొచ్చి ఆ రోజు సమ్మక్కని తీసుకొస్తాం, చేస్తాం. ఏ పూజా కార్యక్రమాలు ఏమేం చేస్తారు ఆ రోజు? ఎట్లా ఆ రోజు ఇక ఏం చేస్తాం అంటే ఇక చిలకగట్టు పోగా అది కోడి పిల్లలు ఉంటాయి, గుడ్లు, నిమ్మకాయలు పట్టుకపోయి అటు ఇటు దేవాళ్ళు అవి వస్తాయి కదా, అటు ఇటు ఏమి రాకుండా పిల్లగాళ్ళకి ఇట్లా ఏమి రాకుండా అటు ఇటు కొట్టుకుంటా పోయి ఆ దేవుని తీసుకుని వస్తాం. ఎంతమంది పోతారు ఆ దేవుని తీసుకురావడానికి? పోతాం మొత్తం, మా జనం అంతా పోతాం, మా కుటుంబం, మా నాయకపాలెం అందరం పోతాం. ఊళ్ళో కూడా వస్తారు, వాళ్ళు కూడా అందరం వచ్చి పోతాం. ఓకే, మీరు చెప్పండి, ఆ సారలమ్మ పూజారి మీరు, అసలు ఈ దేవతకు ఉన్నటువంటి చరిత్ర ఒకసారి చెప్పండి. ఇప్పుడు నేను
అంటే మా వాళ్ళమైనా దేవుడు పూర్ణత్వమైంది. ఆ కాడ నుంచి దేవునికి పసుపు కుంకుమ ఇంటికా నుంచే పట్టుకొచ్చి గద్దె కప్పచెప్పుడు ఆడికెళ్ళి వచ్చినమన్నే మళ్ళీ ఈ గద్దె విన చూసుకొని 3 గంటలకు మొదలు పెట్టుకుంటే 5 గంటల వారికే మన చిలకల గట్టుకు పోయి దేవుణ్ణి తీసుకొస్తాను. దేవుని తీసుకొచ్చి కూడా మేము దేవుణ్ణి గద్దెకెక్కించుకుంటాను. గద్దెకెక్కించుకొని జనాన్ని కాపాడుకొని మేము ఆపుకుంటా అంటే మాకు మంచి చెడ్డ అన్నది ఈడ జరుగుతుంది. మేము ఇక్కడ పూజ చేస్తాను. ఎల్లకాలం మేము పూజ చేస్తాలో మేము సరే అయితే పూజ చేసి మళ్ళా దేవుణ్ణి తీసుకుపోతాను. ఏమన్నా పెట్టుకున్న కాడ పెట్టుకుంటాను. అది ఉంటాన్ని మళ్ళీ ఆ రోజు రాగానే మళ్ళీ తీసుకొచ్చుకుంటాం. దేవుణ్ణి మళ్ళీ తీసుకుపోయి చిలకల గట్టు వినికెళ్ళి తీసుకొచ్చి మాకు మళ్ళీ గద్దెకి అప్పచెప్పుకుంటాం. అప్పచెప్పుకున్న తర్వాత మళ్ళీ మేము తీసుకొని దేవుణ్ణి తీసుకొని గద్దెకెక్కించుకున్నాక సాయంత్రం అందరు జనమంతా వెళ్ళిపోయినాక మా దేవుణ్ణి మేము తీసుకొని పోయి ఇంట కూకుండా పెట్టుకొని ఆ తెల్లందాకా పొద్దందాకా మైకులు గీకులు పెట్టుకొని మేము పని చేసుకొని ఈడ తెల్లందాకా పొద్దందాకా 6 రోజులు మేము పండుకొని ఉంటాము ఇక్కడ. అమ్మ తాతల కాలం నుంచి వాళ్ళు ఉన్నారు కాబట్టి ఇక వాళ్ళు ఎప్పటికుంటారా వాళ్ళు పోతా అంటే మేము చేసుకుంటా వస్తాను. సాంప్రదాయం మీరు కొనసాగిస్తారు. మళ్ళా పోతే మేము జరిగిపోతే మళ్ళీ మా కొడుకులు ఉన్నారు, మనవాళ్ళు ఉన్నారు, వాళ్ళు చూసుకోవాలి. అది ఇంకో పెద్ద మనిషి సుత ఏదో చెప్తున్నట్టున్నదన్న. సరే, ఈ జాతరకు సంబంధించి ఇక్కడ అడవి కమలాపూర్లో జరిగేటటువంటి మినీ మేడారం సమ్మక్క సారలమ్మ జాతరకు సంబంధించి మరొక పెద్ద మనిషి ఉన్నారు మాట్లాడడానికి. చెప్పే ఈ ఊరేనా మీది? ఊరే. ఎన్నేళ్ళ సంది ఇక్కడ అడవి కమలాపూర్లో ఈ జాతర నుంచే ఉంటుంది దేవుడు. నా చిన్నతనం కాక ముందు నుంచే మా అప్పటి నుంచి వెనక నుంచే ఇక్కడ సాగుతుంది మంచిగానే పనులు కూడా జరుగుతున్నాయి. ముందు నుంచి కూడా సాగుతుంది, వెనక నుంచే ఉన్నది మంచిగానే ఇప్పటి వరకు మంచిగానే జాతర జరుగుతుంది. జనాలు ఎట్లా వస్తారు అంటే జాతర బాగానే వస్తారు. అప్పుడు ఈనంగానే వచ్చేది బండ్లు, ఇట్టనే పోయేది. ఆ పెద్ద దేవుని దగ్గర కూడా ఈనంగానే పోయేది. ఇక్కడ మంచిగా కుంటల వంట చేసుకునేది, ఆ చెర్ల కూడా వంట చేసుకొని మంచిగా తిని ఇక్కడికి పోయేది. ఇప్పుడు మనం మేడారం జాతరకు మహాజాతరకు పోయేటోళ్ళు కూడా ఇక్కడికి వచ్చి సేద తీరుతా అంటారు. అటు నుంచి వచ్చిన వాళ్ళు కూడా ఇక్కడ ఇన్నే ఉంటారు. ఒక రోజు ఉండి అయినా పోతారు. అంటే వాతావరణం ఇక్కడ మంచిగా చల్లగా ఉన్నది కాబట్టి కొద్దిసేపు ఉండి పోతారు. ఇంకా మన దేవత అంటే ఎక్కడి నుంచి తీసుకొస్తారు ఈ దేవతని ఇక్కడ? సమ్మక్కను ఆడ ఒక గుడి ఉన్నది సార్. ఆ గుడి ఉన్నది ఆ జంగల్లో గుడి ఉన్నది. జంగల్లో గుడి ఉన్నది. ఆ గుడి కాడ నుంచి మంచిగా సప్పులతోని పోతాం. పోయి ఇక దేవుని చుట్టూ ఏదంటే అది ఇక మనకు ఏదన్నా అడ్డం వస్తాయి చూడు, కోడిగుడ్లు అదో ఇదో అన్నీ అడ్డం వేసుకుంటా పోయి మంచిగా దేవుని చూసుకొని అడంబరితోనే వస్తారు. మంచిగా జనాలతో ఉక్తంగా పోతాం అక్కడికి. 3 రోజుల దాకా మస్తు ఘనంగా ఉంటుంది కావచ్చు ఇక్కడ ఏర్పాట్లు అవి. ఇక్కడ దేవుని అయిపోయేదాకా అక్కడ వాళ్ళు ఇక్కడ వచ్చేదాకా మళ్ళీ ఇక్కడ వారం 15 రోజుల దాకా ఇక్కడనే అందరూ మంచిగా నిద్ర ఉంటుకుంటా మైకులు పెట్టుకుంటూ ఉంటారు. చూసిరి కదా పచ్చని వాతావరణంలా జరిగే అడవి కమలాపూర్ చిన్న మేడారం జాతర ముచ్చట్లు. జాతర పనులు సుతా పూర్తిగా కావస్తున్నాయి. ఇక 21కెళ్ళి మామూలుగా ఉండదు అక్కడ సందడి.